సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. ప్రిపేర్ అవుతారు. ఉగాది జాబ్ క్యాలెండర్ వచ్చింది, మీరు ముందుకు వెళ్ళాలనుకుంటారు. ప్రతి క్షణం ఆగిపోతూ ఉంటాం. ఎలా ఏంటి భయం. ప్రిపేర్ అవుతున్నాను అన్న ప్రిపేర్ అవ్వడం కరెక్టా, లేకపోతే అక్క ప్రిపేర్ అవ్వడం కరెక్టా, సార్ ప్రిపేర్ అవ్వడం కరెక్టా, ఇలా సీనియర్స్ అందరికి అడుగుతారు, ఫ్యాకల్టీస్ అడుగుతారు ఏది మంచి ఇన్స్టిట్యూట్, ఒకవేళ తీసుకున్న తర్వాత నేను తీసుకున్న అడుగు కరెక్టా కాదా, ఇలాంటి ఎన్నో డైలమాస్. ఒక రోజు 2 గంటలే అవుట్పుట్ వస్తుంది, 3 గంటలు వస్తుంది, 4 గంటలు, ఇలా ఒక్కొక్క అడుగు మెల్లిమెల్లిగా ముందుకు వెళ్తూ. అందుకే ఫస్ట్ మంత్ ఈజ్ వెరీ క్రూషియల్. 6 నెలలు నాన్ స్టాప్ గా. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇవాళ ఏం చేయాలో నీ దగ్గర క్లియర్ కట్ ప్లాన్ ఉండాల్సిందే. అంటే నేనేం చేస్తాను, సార్ చెప్పే ప్రతి పాయింట్ కూడా రాసుకోవాలి, ఫ్యాకల్టీస్ చెప్పే ప్రతి పాయింట్ కూడా రాసుకోవాలని చెప్పి ఫ్యాకల్టీ వీడియో ప్లే అవుతూ ఉంటుంది, వీడియో పాజ్ చేసుకుంటారు, ఆ పాయింట్ రాసుకుంటారు, మళ్ళీ ప్లే అవుతుంది, మళ్ళీ పాజ్ చేసుకుంటారు, రాస్తారు. హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ రోహిత్స్ అకాడమీ. సో గైస్, ఈ వీడియోలో స్పెషల్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీలో కొన్ని ఇంపార్టెంట్ ఇన్పుట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో యూజువల్గా ఏ స్టేట్లో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి దక్కని అద్భుతమైన అవకాశం ఆంధ్రప్రదేశ్లో లభించడం జరిగింది. మొన్న జరిగిన జాబ్ క్యాలెండర్లో ఆల్మోస్ట్ 756 పోస్ట్తో గ్రూప్ 2 రాబోతుంది అని తెలిసింది. అండ్ అలాగే నోటిఫికేషన్ డేట్ కూడా ముందస్తుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో యూజువల్గా ప్రాక్టీస్ ఏంటంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్లో ఒక చాలా డీటెయిల్డ్ క్లియర్ కట్ స్ట్రాటజీ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ జనవరి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావడం, మేలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగడం, ఆ తర్వాత 3 to 4 monthsలో మెయిన్స్ ఎగ్జామ్ జరగడం. అంటే ఏ టైంలో ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు నోటిఫికేషన్ ఉంటుంది అని తెలిసినప్పుడు దాని ప్రిపరేషన్ యూజువల్గా కంటే కూడా కొంచెం పర్ఫెక్ట్గా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మళ్ళీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటే ప్రతిసారి ఒక రకమైన గందరగోళం. ఏంటంటే నోటిఫికేషన్ వస్తుంది అని తెలుసు, కానీ ఎప్పుడు వస్తుందో తెలియక నోటిఫికేషన్ వచ్చేంత వరకు కాన్ఫిడెంట్గా చదవరు. సరే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా కాన్ఫిడెంట్గా చదువుతారా అంటే ఆ నోటిఫికేషన్కి అండ్ ఆ ఎగ్జామ్ డేట్కి సరైన టైం ఉండకపోయేసరికి, అంటే ఆ ప్రిపరేషన్కి కానీ రివిజన్కి కానీ అస్సలు ఆ సరిపడేంత టైం లేకపోయేసరికి మళ్ళీ డీమోటివేషన్, మళ్ళీ అండర్ కాన్ఫిడెన్స్. అంటే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారు, ఒకటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక, అండ్ నోటిఫికేషన్కి ఎగ్జామ్కి సరైన టైం లేక చాలా ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు. వీటన్నిటికీ ఒక స్వస్తి పలికే విధంగా ఒక ఫుల్ స్టాప్ లాగా జాబ్ క్యాలెండర్కి, ఉగాదికి రిలీజ్ అయిన జాబ్ క్యాలెండర్ అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. ఎందుకంటే ఇప్పటి నుంచి లెక్క పెట్టుకున్న ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తున్న ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అంటే ఆల్మోస్ట్ ఒక 6 months ఉంది నోటిఫికేషన్ రావడానికి. అండ్ నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుంచి 2 నుంచి 3 నెలలు టైం పట్టొచ్చు ఎగ్జామ్కి. సో 60 to 90 days, కొంచెం తగ్గొచ్చు, కొంచెం పెరగొచ్చు, అంటే ఆల్మోస్ట్ 9 months. సో ఇప్పుడు ప్రతిసారి టైం లేదు అన్న కాన్సెప్ట్ లేకుండా, ప్రతిసారి టైం లేదు అన్న ఒక క్వశ్చన్ మార్క్ లేకపోతే ఏదో కనిపించినట్టు కాకుండా ఈసారి ముందస్తుగా చాలా డీటెయిల్డ్గా ప్లాన్ వేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ కాంటెక్స్ట్లో చాలాసార్లు మనం చూస్తున్నాం 6 months ఆల్మోస్ట్ 180 రోజుల స్ట్రాటజీ, 180 days స్ట్రాటజీ. సో రాబోయే 6 months ఎలా ముందుకెళ్ళాలి, రాబోయే 5 months ఎలా ప్రిపేర్ అవ్వాలి, 5 monthsలో సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి, ప్రిలిమ్స్ ఎలా, మెయిన్స్ ఎలా, ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ మనము చెప్పినాము, డిఫరెంట్ ప్లేసెస్లో కూడా చూస్తున్నాం. అయితే ఈ 150 days కానీ 180 days కానీ క్లియర్ కట్ ప్లాన్ ఉన్నప్పటికీ కూడా చాలామంది స్టూడెంట్స్కి సరైన మోటివేషన్ ఉండట్లేదు. సో యూజువల్గా చెప్పాలంటే ప్రతిసారి సో ఈ 180 days ప్లాన్ ఓకే, 150 days ప్లాన్ ఓకే, 120 days ప్లాన్ ఓకే, ప్లాన్ వింటున్నారు. అంటే ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసే దగ్గర చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నేనేమంటానంటే ఒకేసారి ఈ 6 నెలల ప్రయాణం ఏదైతే ఉంటుందో లెట్ us డివైడ్ దాన్ని మైక్రోస్కోపిక్గా. ఫస్ట్ 6 నెలలు వదిలేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 31 days, మొట్టమొదటి 31 రోజులు, అంటే ఈ 31 days మన రాబోయే 6 నెలల్ని ప్రిపేర్ చేస్తాం. కొన్నిసార్లు ఏంటంటే ఒక లక్ష్మీకాంత్ లాంటి బుక్ తీసుకున్నాం అనుకోండి, పాలిటీ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలంటే ఈ బుక్ కంప్లీట్ చేయాలి అని అన్నప్పుడు ఆ బుక్ సైజ్ని చూసి సగం భయం వేస్తుంది. సో సేమ్ అట్లాగే గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలంటే 6 నెలలు నాన్ స్టాప్గా, లేకపోతే 9 నెలలు నాన్ స్టాప్గా ఎలాంటి ప్లాన్ వేసుకోవాలి, అమ్మ ఇన్ని రోజులు ప్రిపేర్ అవ్వాలా అని చిన్న భయం ఉంటుంది, ముఖ్యంగా బిగినర్స్కి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే బిగినర్స్ అయినా సీనియర్స్ అయినా ఎవరైనా కూడా ఫస్ట్ అంటే మొదటి అడుగు చాలా కష్టంగా, అంటే చాలా డిమోటివేటెడ్గా ఉంటుంది అంటున్నాను కదా. ఈ ఫస్ట్ 31 days, ఈ ఫస్ట్ 31 days ఏం చేయాలో ఇదొక్కటే ప్లాన్ చేయండి. ఫస్ట్ 31 days ఇక్కడ పర్ఫెక్ట్ అయిపోతే ఆటోమేటికల్గా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇక్కడ ఎంత బలంగా అడుగు పడితే
తర్వాత అడుగులు అంత స్ట్రాంగ్గా ఉంటాయి. జనరల్గా మనం క్రికెట్లో చూస్తూ ఉంటాం, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మంచి శుభారంభాన్ని ఇస్తే తర్వాత వచ్చే బ్యాట్స్మెన్స్ పైన ఒత్తిడి తగ్గుతుంది. అది చేజింగ్లోనైనా లేకపోతే ఫస్ట్ బ్యాటింగ్లోనైనా ఇమీడియట్గా ఫస్ట్ టైం వికెట్స్ డౌన్ అవుతున్న కొద్దీ రాబోయే బ్యాట్స్మెన్ పైన ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా. సో ఎంతున్నా కానీ ఫస్ట్ థింగ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ 31 days నేనేమంటే మైక్రో ప్లాన్, అంటే ఇంకా చెప్పాలంటే ఈ డే పర్టికులర్గా ఇవాళ టుడే అంటే ఇవాళ ఏం చేయాలో నీ దగ్గర క్లియర్ కట్ ప్లాన్ ఉండాల్సిందే. అంటే ఫర్ సపోజ్ చూడండి, నేనేం చేస్తాను, ఈ ప్లాన్లో భాగంగా ఫస్ట్ డే మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంప్లీట్ చేసేయండి, వేదిక్ సివిలైజేషన్ కంప్లీట్ చేయండి. సో జాగ్రఫీలో ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ కంప్లీట్ చేయండి. సో సొసైటీలో క్యాస్ట్, విమెన్ అనే టాపిక్ని కంప్లీట్ చేయండి. మెంటల్ ఎబిలిటీలో నంబర్ సిరీస్ అనే టాపిక్ని కంప్లీట్ చేయండి. ఇలా పర్టికులర్గా నేను జస్ట్ ఒక టాపిక్ ఇచ్చి ఈ టాపిక్ని కంప్లీట్ చేయండి అని అన్నాను అనుకోండి, ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క రకమైన కేపబిలిటీస్తో ఉంటారు. ఆ టాపిక్స్ని ఒక స్టూడెంట్ 2 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు, ఒక స్టూడెంట్ 4 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు, ఒక స్టూడెంట్ ఇంకా ఎక్కువ టైం కంప్లీట్, ఇంకొంచెం తక్కువ. అంటే జనరల్గా ఒక టాపిక్నిచ్చి ఇవాళ ఈ టాపిక్ని కంప్లీట్ చేయండి అంటే ఖచ్చితంగా ప్రతి విద్యార్థి పైన ఒక తెలియని భయం, అంటే ఇప్పుడు నేను ఒక టాపిక్ ఇచ్చి మీరు కంప్లీట్ చేయలేకపోతే నేనే వెనుకబడిపోతున్నానేమో అనే ఫీలింగ్లో ఉంటారు. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి రోహిత్స్ అకాడమీలో వీ ఆల్వేస్ ప్రొవైడ్ ద ప్రాక్టికల్ వే. మేమేం చేస్తామంటే ఫర్ సపోజ్ ఫస్ట్ 31 days అన్నాను కదా, రోజు అంటే ఒకేసారి అంటే 10 గంటలు 13 గంటలు ఇలాంటివన్నీ వింటుంటాం. యావరేజ్గా ఒక స్టూడెంట్ ఇనీషియల్ మంత్ కదా ఒక 8 to 9 hours. సో ఫస్ట్ మంతే మొత్తం ఉన్న కసంతా ఉలకపోసి సో అంత ఎక్కువ కూర్చుంటే డిమోటివేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ముఖ్యంగా బిగినర్స్ అమ్మ ఇంతసేపు చదవాలా ఎగ్జాస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్, సో యావరేజ్ లేకపోతే కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఫుల్ టైమ్గా కూర్చునే వాళ్ళకు 8 to 9 hours ఈజ్ వెరీ ప్రాక్టికల్ పాసిబుల్. 8 నుంచి 9 గంటలు కూర్చోవచ్చు. సో మీరు 3 అన్నట్టు డివైడ్ చేసుకున్నా లేకపోతే 2 అన్నట్లుగా డివైడ్ చేసుకున్నా సో ప్రాక్టికల్గా 8 to 9 hours. సో అదే ఎంప్లాయీస్ అనుకోండి, వాళ్ళు ఒక 4 to 5 hours దే కెన్ స్పెండ్. సో 4 నుంచి 5 గంటలు. సో ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ అయితే 8 to 9 hours చదువుకోవడానికి ఛాన్స్. సో రోహిత్స్ అకాడమీలో ఉండే యూనిక్ పాయింట్ ఏంటంటే మేము టాపిక్ ఇవ్వం, సో ఈ టాపిక్ కంప్లీట్ చేయండి అని చెప్పాం. సో ఫర్ సపోజ్ మనం ఇప్పుడు ఇక్కడ డే 1 తీసుకున్నారనుకోండి, ఈ డే 1లో సో ఒక 2 hours వీడియో క్లాస్ ఇస్తాం. అంటే మేమే అంటే నువ్వు చూడాల్సిన టాపిక్ ఏంటి, నువ్వు వినాల్సిన టాపిక్ ఏంటి అని చెప్పేసి ఒక 2 hours, ఒక 1 hour, 1.5 hours ఆ వీడియో మేమే ఇస్తాం. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు అంటే మీరు వీడియో చూస్తూ ఖచ్చితంగా అలా రిలాక్స్డ్గా బెడ్ పైన పడుకోనో చైర్ పైన రిలాక్స్డ్ మోడ్లో కూర్చోనో అలా కాకుండా ఈ 2 hours సో రన్నింగ్ నోట్స్ ఫ్యాకల్టీ ఏదైతే చెప్తున్నారో యూ హ్యావ్ టు గో ఫర్ ద రన్నింగ్ నోట్స్. అంటే ఇక్కడ ఏంటంటే జనరల్గా ఆఫ్లైన్ క్లాస్ అనుకోండి, అక్కడ జరిగే పాజిటివ్ ఏంటి, ఆన్లైన్లో నెగిటివ్ ఏంటో చెప్తాను చూడండి. ఆఫ్లైన్లో నువ్వు ఒక 2 hours క్లాస్ విన్నామనుకో, సో నీకు 600 అయినా ఫర్ సపోజ్ ఫ్యాకల్టీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు కదా, మీరేం చేస్తారు, ఆయన వెళ్ళిపోయింది మిస్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా రన్నింగ్ నోట్స్ రాస్తూ ఉంటారు. కానీ ఆన్లైన్లో చదివేటప్పుడు స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ పొరపాటు ఏంటంటే సార్ చెప్పే ప్రతి పాయింట్ కూడా రాసుకోవాలి, ఫ్యాకల్టీస్ చెప్పే ప్రతి పాయింట్ కూడా రాసుకోవాలని చెప్పి ఫ్యాకల్టీ వీడియో ప్లే అవుతూ ఉంటుంది, వీడియో పాజ్ చేసుకుంటారు, ఆ పాయింట్ రాసుకుంటారు, మళ్ళీ ప్లే అవుతుంది, మళ్ళీ పాజ్ చేసుకుంటారు, రాస్తారు. అంటే ఒక 2 గంటల వీడియో మీకు ఆల్మోస్ట్ 3.5 hours నుంచి 4 hours అయిపోతుంది. దీంట్లో మళ్ళీ వీడియో చూస్తున్నంతసేపు దాన్ని ఏదైనా ఎవరైనా పిలిచినా పాజ్ చేసి బయటికి వెళ్ళి మళ్ళీ రావడం, ఫోన్ వస్తే పాజ్ చేసుకొని మళ్ళీ ఆ ఫోన్ మాట్లాడుకొని మళ్ళీ బయటికి రావడం, అంటే ఒక కరెక్ట్ 2 hours వీడియో క్లాసు మీరు 3.5 to 4 hours ఉంటుంది. అందుకోసం స్టూడెంట్స్కి మేము చెప్తుంది ఏంటంటే మీకు ఇవేం అక్కర్లేదు. సో మీరు అవసరమైతే రన్నింగ్ నోట్స్, అంటే ఫస్ట్ రన్నింగ్ నోట్స్ ఎలా ఉంటుందంటే యూ హ్యావ్ టు రైట్ లైక్ ఎ డాక్టర్. మీరు ఎట్టి పరిస్థితుల్లో వీడియోని పాజ్ చేయకండి. ఆ 2 hours వీడియో ఏదైతే ఉంటుందో సో మళ్ళీ ఇంకా వీడియో మళ్ళీ ఉండదు, ఇదే ఫైనల్ ఆఫ్లైన్లో లాగా ఫీల్ అయిపోయి ఆ 2 hours వీడియోని ఒక డాక్టర్ రైటింగ్ లాగా ఫాస్ట్గా రాసుకుంటూ వెళ్ళండి. రాయడం ఎందుకు చెప్తున్నానంటే మీరు నిద్ర వస్తుంది, ఆన్లైన్ క్లాసులో నిద్రపోవడానికి కానీ డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఫాస్ట్గా రాసుకుంటే వెళ్ళండి గుడ్. సో ఈ 2 hours మీరు విన్న వీడియో క్లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని 15 minutes కానీ లేదా 30 minutes ఎలా చదవాలి ఏంటి అని చెప్పి ఆ మెటీరియల్ మేమే ఇస్తాం. యూ హ్యావ్ దట్ మెటీరియల్, అంటే మనం ఒక వీడియో క్లాస్ దానికి రిలేటెడ్ మెటీరియల్. సో ఇప్పుడు ఇక్కడ ఒక టాపిక్ అయిపోయింది అనుకోండి, ఫర్ సపోజ్ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అనే టాపిక్ అయిపోయింది అనుకోండి, దానిపైన ఒక టెస్ట్.
ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనుకోండి, దానిపైన ఒక టెస్ట్. క్యాస్ట్ అనుకోండి, దానిపైన ఒక టెస్ట్. అనాలజీ, దానిపైన ఒక టెస్ట్. జనవరి మంత్, దానిపైన ఒక టెస్ట్. సో పార్లమెంట్ ఒక టెస్ట్. సో లేకపోతే నేషనల్ ఇన్కమ్ ఒక టెస్ట్. శాతవాహనాస్ ఒక టెస్ట్. సో ఎన్వైరన్మెంట్లో ఎకోసిస్టమ్, ఎకాలజీ, ఇలా ప్రతి ఒక టాపిక్ అయిపోతే ఆ టాపిక్ పైన టెస్ట్. అంటే అండర్స్టాండ్ చేసుకోండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యూజువల్గా స్టూడెంట్ ఆన్లైన్లో వీడియో క్లాసెస్ విన్నప్పుడు జాగ్రఫీ వీడియో క్లాసెస్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఐ జస్ట్ టెల్ యూ, మీకు సిలబస్ చూపిస్తాను. ఐ జస్ట్ షో యూ ద సిలబస్. మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. సో హిస్టరీ అయితే ఖచ్చితంగా ఇలా స్టార్టింగ్ పాయింట్ నుంచి వెళ్తుంటాం. సో సెయిలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ ఏజ్. కానీ ఇప్పుడు జాగ్రఫీ తీసుకున్నాం అనుకోండి, అంటే ఖచ్చితంగా సిలబస్ ఇచ్చినట్టు ఈ కాంటెక్స్ట్లోనే ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ నుంచి ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ ఇక్కడ నుంచి చదవాల్సిన అవసరం లేదు. చాలామంది స్టూడెంట్స్ ఏమంటుంటారంటే సిలబస్లో ఇచ్చిన ప్రతి పాయింట్ అదే ఆర్డర్లో చదవాలి అని. అలా ఏముండదండి. కొంతమంది ఫ్యాకల్టీస్ వాళ్ళ కాన్సెప్ట్స్ని ఎలా డిజైన్ చేస్తారంటే ఏ టాపిక్ చదివితే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఏ టాపిక్ చదివితే వాళ్ళకు ఒక సబ్జెక్ట్ పైన ఒక కంటిన్యూటీ దొరుకుతుంది అనే ఫీలింగ్తో ఉంటారు. అందుకోసం ఫ్యాకల్టీస్ కొన్నిసార్లు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీకు ఇక్కడ చూస్తే మేజర్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ కొంతమంది ఇక్కడ నుంచి, లేకపోతే ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ మేజర్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. అంటే యూనో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా ఫ్యాకల్టీస్ నోస్. సో మీరు ఇలా సిలబస్లో చెప్పిన ప్రతి పాయింట్ చూస్తే కొంచెం టిపికల్గా ఫీల్ అవుతుంది. సో దానికోసమే వాట్ రోహిత్స్ అకాడమీ ఈజ్ డూయింగ్. సో మేము ఒక 2 hours, మీరు ఇప్పుడు ప్లాన్ చూస్తే యూ కెన్ లుక్ అట్ దిస్. సో మేము కంప్లీట్గా రీవ్యాంప్ చేసాం. సో అంతకుముందు డిఫరెంట్ సినారియోస్తో ప్లాన్ పెట్టుకున్నాం, బట్ దిస్ ఈజ్ ఎ బ్రాండ్ న్యూ ప్లాన్. ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు Day 1. ఇప్పుడు అలాగే ఈ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఇది చెప్తున్న ఫ్యాకల్టీస్ యూ కెన్ సీ. సో దీస్ ఆర్ ద ఫ్యాకల్టీ మెంబర్స్, ఏపీఎస్సి గ్రూప్ 2. సో ఐ డోంట్ నో, లైక్ ఫ్యాకల్టీస్ని చూసి మీరు క్లాసెస్ తీసుకుంటారా, లేకపోతే వాళ్ళ డెమోస్ చూసుకొని క్లాసెస్ తీసుకుంటారా, మీ ఫ్రెండ్స్ చెప్తే తీసుకుంటారో, ఒక్కొక్కరు ఒక్కొక్క పారామీటర్తో క్లాసెస్ తీసుకుంటారు. సో థింగ్ ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ 2 September 15th నోటిఫికేషన్ ఉంది. ఎగ్జామ్కి 6 months టైం ఉంది. ఈ 6 monthsలో తెలియకుండా ఎవరో చెప్పినప్పుడు ఒక క్లాసెస్ తీసుకొని అది మళ్ళీ బాగోలేదని చెప్పి మళ్ళీ ఇంకో క్లాసెస్ తీసుకొని ఇలా ఎక్స్పెరిమెంట్స్ చేసే టైం లేదు. మీరు ఎగ్జామ్లో సెలెక్ట్ అవ్వకపోతే సెలెక్ట్ ఎందుకు అవ్వలేదని మాత్రమే అడుగుతారు. నువ్వు ఆ ప్లాట్ఫామ్లో ఎందుకు తీసుకున్నావు, ఈ ప్లాట్ఫామ్లో తీసుకోవడం తప్పు చేశాను, ఇలాంటి ఎక్స్క్యూజెస్ ఎవరు కూడా వినరు. సో మీరు నిజంగా గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే, బెస్ట్ ప్లాట్ఫామ్లో వెతకాలనుకుంటే, ప్లాట్ఫామ్ కంటే ముందు అక్కడ చెప్పే ఫ్యాకల్టీస్ ఇంపార్టెంట్. యూ కెన్ లుక్ ఎట్ ద ఫ్యాకల్టీస్ ఓవర్ హియర్. సో ఇక్కడ జగదీష్ సార్ కానీ, ప్రజ్వల్ సార్ కానీ, మమతా మేడం కానీ, శంకర్ రెడ్డి సార్, వినయ్ సార్, శ్రవణ్ సార్, అండ్ అలాగే నేను, జగదీష్ సార్, ప్రభాకర్ సార్, దత్తు సార్, రమణ సార్. సో ఒక్కొక్కరు నిష్ణాతులైన ఫ్యాకల్టీస్. సో వీళ్ళందరూ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఆల్రెడీ మన దగ్గర అంతకుముందు బ్యాచ్ క్లాసెస్ ఉన్నా, మళ్ళీ కొత్తగా జాగ్రఫీ కొత్తగా స్టార్ట్ అయిపోయింది, సొసైటీ కొత్తగా స్టార్ట్ అయింది, మెంటల్ అబిలిటీ లైవ్ క్లాసులు అవుతున్నాయి, డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ అవుతూనే ఉన్నాయి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ నిన్ననే కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది, ఒక వీడియో అయింది. ఇండియన్ పాలిటీ ఇంగ్లీష్ మీడియం ఒక 10 classes అయ్యాయి, తెలుగు మీడియం ఒక 5 classes అయ్యాయి, అవి కూడా మళ్ళీ కొత్తగా అయిపోతున్నాయి. చౌటీ సార్ ఆల్రెడీ 2026 బడ్జెట్ అండ్ సర్వే, 16th ఫినాన్స్ కమిషన్ని డిస్కస్ చేశారు. అండ్ అలాగే ఏపీ హిస్టరీ పెద్దగా ఏం మారదు. దిస్ ఈజ్ ద ఫ్యాకల్టీ టీమ్. మేము ఆల్రెడీ డెమో క్లాసెస్ కూడా అందించాం. ఈ ఫ్యాకల్టీ టీంతో ఇటువంటి ర్యాంక్స్ని మేము సాధించడం జరిగింది. సో దానికోసం వాట్ స్ట్రాటజీ ఆర్ వీ గోయింగ్ టు డూ ఇస్ దట్, ఇక్కడ మీరు చూడొచ్చు. సో జాగ్రఫీ 1 hour వీడియో, జస్ట్ 1 hour వీడియో, అండ్ తర్వాత 30 minutes రివిజన్ ఆఫ్ రన్నింగ్ నోట్స్. అంటే మీరు రాసుకున్న నోట్స్ ప్లస్ మేము ఇచ్చే మెటీరియల్. సో దాన్ని 30 minutes చూడండి. అంటే మీకు టాపిక్ ఇవ్వట్లేదు, మేమే ఒక వీడియో చెప్పి ఆ వీడియోలో ఉన్న టాపిక్ని రివైజ్ చేయండి. సేమ్ అలాగే 1 hour వీడియో క్లాస్, 1 hour వీడియో ప్లస్ 30 minutes ఇలా అన్న అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు Day 8th యూ కెన్ సీ జాగ్రఫీ టెస్ట్, 2 topic tests. సో సేమ్ అట్లాగే ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, కరెంట్ అఫైర్స్. మీరు ఇక్కడ చూస్తే జాగ్రఫీకి నేను 2 hours కేటాయించడం జరిగింది. సో ఇండియన్ హిస్టరీకి 2.5 hours కేటాయించడం జరిగింది, ఏపీ హిస్టరీకి 2.5 hours కేటాయించడం జరిగింది, కరెంట్ అఫైర్స్కి 1.5 hours కేటాయించడం జరిగింది. అంటే మేము ఇస్తున్న వీడియో క్లాస్ ప్లస్ మేము ఇస్తున్న నోట్స్, మనం ఈ లెక్కన చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ 8.5 hours అయింది. 8.5. ఒక బిగినర్ స్టార్టింగ్లో ఇంతకంటే ఎక్కువ టైం స్పెండ్, అంటే 8.5 hours టైం స్పెండ్ చేస్తే, సో అది కాస్త మళ్ళీ కొంచెం మధ్యలో గ్యాప్స్ ఇవన్నీ ప్రొలాంగ్ అయిపోయి 9.5 hours అవుతుంది. సో మీకు ఏం కన్ఫ్యూజన్ లేకుండా మేమే ఇక్కడ డే వైజ్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. సో Day 1, Day 2, Day 3, Day 4, Day 5, Day 6 అన్నట్లుగా. సో మీరు జస్ట్ యూ కెన్ గో ఫర్ దిస్ ఇన్ దిస్ మేనర్. టోటల్గా మీరు చూస్తే 31 days. సో టోటల్ అయిపోయిన తర్వాత సో ఏన్షియంట్ హిస్టరీ ఒక టెస్ట్, మెడివల్ హిస్టరీ ఒక టెస్ట్, మోడర్న్ హిస్టరీ ఒక టెస్ట్, అండ్ టోటల్ హిస్టరీ పైన ఒక టెస్ట్.
సేమ్ అట్లాగే ఏపీ హిస్టరీ ఇక్కడ చూస్తే మనము 3 ప్రిలిమ్స్ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది, +1 మెయిన్స్ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ రెండు ప్యారలల్గా కంటిన్యూ అవుతుంది. ఈ 31 డేస్లో ఇలా కంటిన్యూ చేస్తూ పోతే నెక్స్ట్ ప్రిపరేషన్ ఇంకా బలంగా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంత చక్కగా ఫస్ట్ 31 డేస్ 6 నెలలు ప్రిపరేషన్లో మొట్టమొదటి 31 నెలలు ఇలా ప్రిపేర్ అవుతే ఏ రోజు, ఎందుకంటే టార్గెట్ ఈజ్ ఇంపార్టెంట్. సో మేము ఏం చెప్తున్నామో ఆ మెటీరియలే చదవండి అని చెప్తున్నాం. ఇన్ దిస్ మేనర్ యూ కెన్ ప్రిపేర్. అయితే దీంతో పాటు కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్కి మేము చెప్తోంది ఏంటంటే, సరే ఫస్ట్ మంత్ కదా, లెట్ us రిమూవ్ దిస్ ఏపీ హిస్టరీ. ఏపీ హిస్టరీ టోటల్గా రిమూవ్ చేద్దాం. సో అలా రిమూవ్ చేస్తే మనకు ఇక్కడ ఒక 2 hours ఉంటుంది. అండ్ చూడండి, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ స్టార్టింగ్లో మీకు జాగ్రఫీ ఉన్నప్పుడు 1.5 hours 2 hours పెట్టాం. కానీ ఎక్కడ అంటే మెల్లిగా 26, 27, 28, 29, 30 ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 2.5 hours ఉంది. సో టోటల్గా 7.5, 8, 9 hours అంటే 8.5తో స్టార్ట్ అయిపోయి మెల్లిగా మంత్ ఎండ్ అయిపోయేసరికి 9 hours ఉంది. ప్రతి 9 గంటలు ఏం చదవాలి ఏంటి, ఇక్కడ టాపిక్ నేను ఇవ్వట్లేదు, వీడియో క్లాస్, మెటీరియల్, రివిజన్. అంటే మేమే వీడియో క్లాసెస్ ఇస్తున్నాం, మేమే మెటీరియల్స్ ఇస్తున్నాము, దానికి సంబంధించిన టాపిక్ వైజ్ టెస్ట్స్ మేమే కండక్ట్ చేస్తున్నాం. ఇందులో ఏవైనా లోపాలు ఉన్నా వెనుకబడితే మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి వీఆర్ హ్యావింగ్ ఆల్ ద ప్లాన్స్. సో దిస్ ఇస్ ద పాయింట్. ఇలా మనం ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో సేమ్ అట్లాగే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కంప్లీట్గా ఏపీ హిస్టరీ తీసేస్తున్నాను. సో తీసేస్తే 2.5 hours మిస్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఆల్మోస్ట్ 6 to 7 hours ఉంది. 6 to 7 hours. సో ఇంకా చెప్పాలంటే వాళ్ళకి ఇంకా ఏదైనా ½ an hour బ్యాలెన్స్ చేయడానికి ఒక 5.5 to 6 to మేనేజ్ చేయడానికి ఉంది. సో ఆ ఏపీపీఎస్సీ ఎంప్లాయీస్ అంటే అదే ఎంప్లాయీస్, అదే హౌస్ వైఫ్, దాన్ని మేనేజ్ చేయడానికి దానికి కూడా ప్లాన్ మీకు యాప్లో అందుబాటులో ఉంటుంది. సో దిస్ ఈస్ ద స్ట్రాటజీ. సో ఇది గైస్ 1 month, ఫస్ట్ 1 month. సో దెర్ ఇస్ అ సేయింగ్, ప్రతి మనిషి తను చేస్తున్న అదే పనిని మళ్ళీ మళ్ళీ ఒక 21 days చేస్తే ఆ తర్వాత అది ఒక అలవాటు లాగా తయారైపోతుంది అని చెప్పి మనము ఐ థింక్ అల్లు అర్జున్ది మూవీ, ఒక సోల్జర్ రిలేటెడ్ మూవీ ఉంటుంది. ఆ మూవీలో అర్జున్ చెప్తాడు ఈ డైలాగు. సో ఇలా ఒక మనిషి 21 days ఏదైనా కన్సిస్టెంట్గా చేస్తే అది అలవాటు అయిపోతుందని. సేమ్ అదే లెక్కన ఒక మనిషి 31 days, ఫస్ట్ 31 days, ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రిపరేషన్లో సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. సో ప్రిపేర్ అవుతారు, ఉగాది జాబ్ క్యాలెండర్ వచ్చింది, మీరు ముందుకు వెళ్ళాలనుకుంటారు, ప్రతి క్షణం ఆగిపోతూ ఉంటాము, ఎలా ఏంటి. సో భయం, అంటే ప్రిపేర్ అవుతున్నాను అన్న, ప్రిపేర్ అవ్వడం కరెక్టా, లేకపోతే అక్క ప్రిపేర్ అవ్వడం కరెక్టా, సార్ ప్రిపేర్ అవ్వడం కరెక్టా, ఇలా సీనియర్స్ అందరికి అడుగుతారు, ఫ్యాకల్టీస్కి అడుగుతారు. సో ఏది మంచి ఇన్స్టిట్యూట్, ఒకవేళ తీసుకున్న తర్వాత నేను తీసుకున్న అడుగు కరెక్టా కాదా, ఇలాంటి ఎన్నో డైలమాస్. సో ఒక రోజు 2 గంటలే అవుట్పుట్ వస్తుంది, 3 గంటలు వస్తుంది, 4 గంటలు, ఇలా ఒక్కొక్క అడుగు మెల్లిమెల్లిగా ముందుకు వెళ్తూ ఉంటుంది. అందుకే ఫస్ట్ మంత్ ఈజ్ వెరీ క్రూషియల్. ఆ ఫస్ట్ మంత్లో మీరు తప్పటడుగులు వేయకుండా ఏం చేయాలో క్లియర్ కట్ ప్లాన్ ఉంది. మీరు జస్ట్ గూగుల్ ప్లే స్టోర్లో రోహిత్స్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఏపీ గ్రూప్ 2 అప్డేటెడ్ బ్యాచ్ అని ఉంటుంది. సో యూ కెన్ లుక్ ఎట్ దిస్. సో ఇది అప్డేటెడ్ బ్యాచ్. సేమ్ అట్లాగే ఎవరైతే గ్రూప్ 1 దానికి సంబంధించి కూడా కొత్త బ్యాచ్ ఉంది, దానికి సంబంధించి మళ్ళీ స్పెషల్ వీడియో చేస్తాను. సో దిస్ ఇస్ ద ఏపీఎస్సీ గ్రూప్ 2 బ్యాచ్. అండ్ అలాగే దీంట్లో ఇండివిజువల్ క్లాసెస్ కూడా ఉన్నాయి. సో మీకు జాగ్రఫీ అయితే జాగ్రఫీ, ఎస్ఎన్టీ అయితే ఎస్ఎన్టీ, ఎకానమీయా, పాలిటీయా, హిస్టరీయా, ఏపీ హిస్టరీయా, ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఇండివిజువల్ కోర్సెస్ ఉన్నాయి. టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ అవుతుంది. అండ్ శ్రీరామనవమి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ శ్రీరామనవమి. సో శ్రీరామనవమి సందర్భంగా వీఆర్ గివింగ్ ఫ్లాట్ 30% ఆఫర్. మీరు నవమి 30, సో నవమి 30 అనే ఒక కూపన్ యూస్ చేయండి. బెటర్ యూస్ నవమి 30. ఈ నవమి 30 అనే కూపన్ యూస్ చేయండి సో దట్ యూ కెన్ గెట్ 30% ఆఫర్. అండ్ అలాగే ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఉంటాయి క్లాసెస్ అన్నీ కూడా. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఐ హోప్ ఫస్ట్ 1 month ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి, ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ చేసిందని అనుకుంటాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కానీ లేకపోతే యూస్ఫుల్ వీడియోస్ కంటెంట్ కావాలంటే రోహిత్స్ అకాడమీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ జాగ్రఫీ, మెంటల్ ఎబిలిటీ, పాలిటీ, హిస్టరీ అన్నిటికీ సంబంధించిన వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. దేర్ విల్ బీ అ బెస్ట్ డెమో ఫర్ యూ. మేము డెమోస్ ఇచ్చిన తర్వాతనే, మా క్లాసెస్ ఎలా ఉన్నాయో చెప్పిన తర్వాతనే సో మీకు కోర్సెస్ తీసుకోమని చెప్తున్నాము. అండ్ అలాగే వెబ్సైట్ కూడా, అంటే మీకు ల్యాప్టాప్లో కూడా ఈ క్లాసెస్ వినుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆఫ్లైన్ మోడ్లో వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మెటీరియల్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకేదైనా డౌట్ ఉన్నా, ఇంతకుముందు చెప్పిన మిషన్ నిర్వహణ ఏదైతే ఉంటుందో
31 డేస్ ప్లాన్ ఏదైతే ఉంటుందో 31 డేస్ ప్లాన్ పంపించాలన్నా 9110556858 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. 9110556858 ఆ పీడిఎఫ్ పంపిస్తాను. ఇంతకుముందే ఏపీ గ్రూప్ 2 సిలబస్ ఏంటి అని చెప్పడం, ఏపీ గ్రూప్ 2కి చదవాల్సిన బెస్ట్ బుక్స్ ఏంటి అది కూడా చెప్పడం జరిగింది. సిలబస్ పీడిఎఫ్ తెలుగు ఇంగ్లీష్ కావాలన్నా లేకపోతే బుక్ లిస్ట్ రిలేటెడ్ పీడిఎఫ్ కావాలన్నా ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. గ్రూప్ 2కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. డెఫినెట్గా ఈ నంబర్ నాది, నేనే గెట్ బ్యాక్ అవుతాను. కొంచెం లేట్ అయినా కానీ రెస్పాన్స్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. థ్యాంక్ యూ.